Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోలో అయితే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాం కదా, నడిపి ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి. ఆ తర్వాత వచ్చేసి ఎందుకు వెళ్ళామనేది ఈ వీడియోలో చూసేయండి. అక్కడ మా ఆడబిడ్డ కోడలికైతే శ్రీమంతం ఉంది, అందుకనేసి వెళ్ళాము. తర్వాత వచ్చేసి వెళ్ళినాక అయితే మా ఆడబిడ్డ వచ్చింది. తర్వాత మేము టిఫిన్ చేసే వరకు అయితే నిన్నటి వీడియోలో పెట్టాను. మా ఆడబిడ్డ అయితే అరిసెలు ఆర్డర్ ఇచ్చి చేపించుకొచ్చింది. గసగసాలు పెట్టి చాలా టేస్ట్గా ఉన్నాయి. అరిసెలు వచ్చేసి చాలా బాగున్నవి. తర్వాత వచ్చేసి ఎప్పుడైనా ఏమన్నా అరిసెలు కావాలంటే మా ఆడబిడ్డకు చెప్తే ఆర్డర్ ఇచ్చి చేపించుకొని వస్తుంది. కేజీ ఎంతో అన్నది, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. గసగసాలు పెట్టిండ్రు, ఇంకా టేస్ట్ ఉంటాయి. నువ్వుల కన్నా గసాలు పెడితే చాలా టేస్ట్ ఉంటాయి. అరిసెలు చాలా బాగున్నవి. తర్వాత వచ్చేసి సాఫ్ట్గా ఉన్నవి, మంచి గాలినాయి లోపల. పిండి పిండి లేకుండా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా అక్కడనే చేపించుకొస్తుంది, ఒక దగ్గర చేస్తారంట. ఇక్కడ వచ్చేసి పరమన్నం లాగా చేస్తుంది మా ఆడబిడ్డ. ఎందుకంటే శ్రీమంతం కోసము 5 రకాలు అన్నం చేయాలి కదా. పెరుగన్నం అనేసి, తర్వాత పులిహోర, ఇంకా ఇంకా అవి ఇది మిరియాలన్నము, అవన్నీ ఒక 5 రకాలైతే అన్నం చేస్తారు మా దగ్గర అయితే. తర్వాత వచ్చేసి ఇక్కడ నేనైతే టీ పెట్టుకున్నా, నాకైతే టీ ఉండాలి. మా ఆడబిడ్డ అయితే అవన్నీ రెడీ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇవి సిల్వరు, జర్మనీ సిల్వర్ కాదు, రియల్ సిల్వర్వే ఇవన్నీ. ప్లేట్లు, గిన్నెలు వచ్చేసి ఈ విధంగా అయితే. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళప్పుడు, పూజలప్పుడు ఇది వాడతారు నైవేద్యాలు పెట్టడానికైతే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ 5 గిన్నెలల్లో 5 రకాల అన్నాలైతే పెట్టాము. తర్వాత వచ్చేసి మా ఆడబిడ్డనే చేసింది వచ్చినంక వెళ్ళి కొంచెం కొంచెము. తర్వాత వచ్చేసి ఇక్కడ పొట్ట కర్షకాయలో ఏమో అంటారంట. తర్వాత అవి కూడా చేస్తుంది ఒక 5. ముందు రోజు అవి చేసిండ్రు, ఇవి అయితే అప్పటికప్పుడే చేస్తుంది. ఒక 5 చిన్నగా చేసి మళ్ళీ అన్నీ ఒక దగ్గర పెట్టి ఒకే దాంట్లో ప్యాక్ చేసింది, పూరీలలాగా చేసి. భలే అనిపించింది పొట్ట కజ్జికాయలు. తర్వాత వచ్చేసి మా దగ్గర అయితే ఇట్లా చేస్తారు. 5 ఒక దగ్గర పెట్టి ఒకే దాంట్లో 5 పెట్టి చేయాలి. ఇట్లా వేంపని నూనెలో డీప్ ఫ్రై చేయాలి. మళ్ళీ 5 ఒక దగ్గర చూడండి, ఈ విధంగా చిన్న చిన్నగా సైజు చిన్నగా మన పూరి సైజులోగా పట్టేటట్టు 5 చేసి, ఆ విధంగా కింద ఒక పూరి పైన ఒక పూరి పెట్టి ప్యాక్ చేసింది. ప్యాక్ చేసి ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసింది మళ్ళీ కజ్జికాయలాగా. తర్వాత వచ్చేసి ఇక్కడ అన్నీ ఎంతో సేపు కాలేదు, నేను ఆమె చేసాంలేండి. నేను కూడా కొంచెం కొంచెము హెల్ప్ చేశాను. తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే మళ్ళీ వెజ్ ఉంటుంది కదా, సైడ్లోకి మొత్తం పిండి, ఎక్స్ట్రా పిండి అవన్నీ కట్ చేస్తూ ఉంది కొంచెం నీట్గా ఉండడానికి. తర్వాత వచ్చేసి ఇక్కడ నేనే ఆయిల్ పెట్టి ఆయిల్లో అయితే వేంపాను. ఒక్కటే కదా ఆయిల్లో అయితే వేంపాను, అన్నీ అయిపోయినవి అప్పటికే. తర్వాత వచ్చేసి ఇంక అన్నీ అక్కడ సర్దుతా ఉన్నారు. అక్కడ స్టేజ్ దగ్గర, స్టేజ్ అంటే ఏం లేదు, ఇంట్లోనే ఆ విధంగా డెకరేషన్. వీడియో ఫస్ట్లో డెకరేషన్ చూపించాను కదా, ఆ విధంగా అయితే బయట వాళ్ళ అపార్ట్మెంటు చిన్న ఇల్లే, పెద్ద ఇల్లు అయితే కాదు, హాల్ అయితే చిన్నగా ఉంటుంది. ఇక్కడ అయితే అన్నీ సర్దేశారు. తర్వాత వచ్చేసి ఇక్కడ అన్ని అన్ని ప్యాకింగ్లు అయితే పెట్టారు. కజ్జికాయలు, లడ్డూలు, అరిసెలు, మామిడి పండ్లు, యాపిల్స్, తర్వాత ఆరెంజులు, జామకాయలు, బత్తాయి కాయలు, అంటే 5 రకాల స్వీట్స్, 5 రకాల ఫ్రూట్సు. తర్వాత వచ్చేసి వాళ్ళకు బట్టలు ఆ అమ్మాయికి. తర్వాత మా పాప అయితే ముందు రోజు వచ్చాము, రెడీ అయ్యి ఇతలకు వచ్చేసింది. తర్వాత అయితే అవతల ఉన్నది రెడీ అయ్యి, ఇతలు మేము ముందు రోజే వచ్చారు. తర్వాత వచ్చేసి మేము కూడా రెడీ అయ్యాము. అప్పటికి మా పాప రెడీ అయిపోయింది, నేను మా ఆడబిడ్డ కూడా రెడీ అయిపోయాము. అవన్నీ చేసిన తర్వాత రెడీ అయ్యాము. తర్వాత నేనైతే ఈ విధంగా అయితే రెడీ అయ్యాను. సింపుల్గానే రెడీ అవుతాంలేండి, పెద్దగా ఏమీ రెడీ అవ్వము. ఇక్కడ మా ఆడబిడ్డ అయితే, ఇక మా ఆడబిడ్డ కూడా రెడీ అయింది. మా ఆడబిడ్డ నేను అందరము రెడీ అయిన తర్వాత మళ్ళీ అవతలకి వెళ్ళొచ్చాను. ఏం చేస్తున్నారనేసి మళ్ళీ అవతలకి ఒక్కసారి వెళ్ళొచ్చాను. ఇక్కడ ఇయర్ రింగ్స్, గాజులు, మళ్ళీ
ఆ డైమండ్ రింగు అవన్నీ అయితే ఆ బాక్స్‌లో పెట్టారు. ఇక్కడ నేహ కూడా రెడీ అయిపోయింది. అక్కడ ఫోటో వాళ్ళ బాబుని ఇప్పుడు రెండోసారి అన్నట్టు సెకండ్ టైము. ఫస్ట్ బాబు ఆ బాబు. ఆ తర్వాత ఆ బాబునైతే ఫోటోలు తీస్తా ఉన్నారు. వాళ్ళ మేడు ఆమె వచ్చేసి బాబుని ఎత్తుకున్నది మేడు. తర్వాతొచ్చేసి ఇక్కడ కొన్ని ఫోటోసు అవన్నీ అయితే ఫస్ట్ తీస్తారు గదా! నేహ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ముగ్గురు ఒకేలాగా డ్రెస్సులేసుకున్నారు. ఒకే కలర్ డ్రెస్సులు. ఇప్పుడు ట్రెండ్ గదా! అందరూ ఒకేలాగా ఏసుకుంటున్నారు డ్రెస్సులొచ్చేసి. అబ్బాయి చూడండి వాళ్ళ అమ్మకు, బాబుకైతే కడుపులో బాబుకైతే ముద్దు పెట్టుకున్నాడు పెద్ద బాబు. తర్వాతొచ్చేసి ఇక్కడ వాళ్ళ హస్బెండ్ అయితే మా అల్లుడు ఇక్కడ ఫస్ట్‌గా 5 రకాల అన్నాలని జెప్పాం గదా! అవైతే ఫస్ట్ బొట్టు పెట్టి, తర్వాత గాజులు గూడా యేసాడు. తర్వాత అవన్నీ అయితే కొంచెం కొంచెం తినిపిస్తా ఉన్నాడు. తినిపించిన తర్వాత పూలదండ అవన్నీ యేసాడు ఆయన్నే. వాళ్ళ హస్బెండ్ అంటే మా అల్లుడు ఆడబిడ్డ కొడుకు. తర్వాతొచ్చేసి ఆ బాబయితే ఈఎన్‌టీ డాక్టరు. తర్వాతొచ్చేసి ఇక్కడ చిన్న అబ్బాయి అన్నట్టు. ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ మా ఆడబిడ్డకు. తర్వాతొచ్చేసి వాళ్ళు గూడా రెడీ అయ్యి వచ్చారు. రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ గాజులు అన్నీ ఏస్తా ఉన్నారు. అందరం బొట్టు పెట్టి ఫస్ట్ గాజులేసి, తర్వాత మనం తీసుకుపోయినవి ఉంటాయి గదా! తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు అన్నదమ్ములు. ఇక్కడ చూడండి మా పాప. అంటే ఇద్దరు అన్నదమ్ములు, ఒక అక్క వాళ్ళకు. ఫస్ట్ మా స్వాతి తర్వాత ఇద్దరు పిల్లలు మా ఆడబిడ్డకు. ఇంక తర్వాత ఆమె బొట్టు పెట్టి గాజులేసి ఒక బుట్ట అయితే ఇచ్చి ఇట్లా ఫ్యామిలీ ఫోటో అన్నదమ్ములు తోటికోడళ్ళు అయితే ఒక ఫోటో అయితే తీయించుకున్నారు. మళ్ళీ వాళ్ళ మామయ్య అన్నయ్య ఉన్నాడు. తర్వాత వచ్చి అన్నయ్యతో కూడా ఫోటో దిగారు. మళ్ళీ ఇప్పుడు అందరూ వాళ్ళ ఫ్యామిలీ వదినమ్మ ఒకతి లేదు. వదినమ్మ అయితే చనిపోయింది. తర్వాత వచ్చేసి వదినమ్మ కూడా టీచర్ ఉండేది. గవర్నమెంట్ టీచరే వదినమ్మ కూడా. అన్నయ్య కూడా టీచరే రిటైర్డ్ అయిపోయిండు. ఇక్కడ చూడండి వాళ్ళ కూతురు, మా వదినమ్మ కూతురు. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు, ఒకటే పాప ఆమెకు కూడా. తర్వాత వచ్చేసి ఇక్కడ అయితే అందరం అయితే ఇక్కడ తీసుకుపోయినవైతే అందరం పెడతా ఉన్నాము ఒకరం. వీళ్ళేమో మా ఆడబిడ్డ కూతుర్లనమాట. ముగ్గురు వాళ్ళు. తర్వాత ఒకరు. ఈమె పెద్దామె గాబట్టి శ్రీదేవి, సీనన్నయ్య పెద్దోళ్ళు గాబట్టి ఫస్ట్ పెట్టారు. తర్వాత సెకండోళ్ళు ఆ విధంగా అయితే పెడతారు. మా దగ్గరైతే అలాగే ఉంటది. ఫస్ట్ పెద్దోళ్ళు పెట్టిన తర్వాత చిన్నవాళ్ళు పెడతారు. తర్వాత అట్లనే మరీ పట్టించుకోరు. అట్లా మర్యాద అన్నట్టు పెద్దవాళ్ళు పెట్టినాక ముందుగా, తర్వాత చిన్నవాళ్ళు పెట్టడం. వాళ్ళ చెల్లెలు. తర్వాత కాలనీ వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ ఏదో సిల్వర్ది ఇచ్చారు. కొన్ని ఫొటోస్ ఇచ్చారు. శారీస్ పెట్టారు. తర్వాత వీళ్ళు రిలేటివ్ మా అన్నయ్య మామ కొడుకు అవుతారు వీళ్ళు. తర్వాత వచ్చేసి వీళ్ళు కూడా అన్నీ అక్కడ బుట్టలు ఉన్నాయి కదా, అందరూ తెచ్చిన ఏమైనా గిఫ్ట్ ఇచ్చి అలా ఆ విధంగా అయితే బుట్టలు అయితే అందించారు. తర్వాత గాజులైతే ఒక 5 నంబర్స్ వేశారు అంతే. అప్పటికే నిండిపోయినాయి. తర్వాత ఈమె చిన్నామె వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెండ్లు. ముగ్గురు అని చెప్పాను కదా, శ్రీదేవి, రేణుక, స్వప్న ముగ్గురు. తర్వాత ఇదిగోండి ముగ్గురు అక్క చెల్లెండ్లు ఫోటో తీయించుకుంటున్నారు నేహ దగ్గర. వీళ్ళు ముగ్గురు వాళ్ళ మా వదినమ్మకు ఆడబిడ్డ కూతుళ్ళు. ఈ రేణుక బిడ్డలు ఇద్దరు. తర్వాత వచ్చేసి మేము తీసుకుపోయిన శారీ అవన్నీ మేము కూడా అయితే అందిస్తా, నేను మా వారు పెడతా ఉన్నాము. తర్వాత వచ్చేసి మా పాప, నేను, బాబు అయితే ఫోటో తీసుకున్నాం మేము కూడా ఫ్యామిలీ ఫోటో. తర్వాత వచ్చేసి ఇక్కడ మా చిన్నాడి బిడ్డ కొడుకులు అయితే పెద్ద అబ్బాయి ఉంటాడు ఇక్కడే హైదరాబాద్లో, అయితే రాలేదు. తర్వాత వీళ్ళు ఇచ్చిన తర్వాత మేమిచ్చిన తర్వాత మా ఆడబిడ్డ వాళ్ళు ఇచ్చిండ్రు. మా ఆడబిడ్డ వాళ్ళు ఇచ్చిన తర్వాత మా మరిది లేడు, వస్తూ ఉన్నాడు. మా మరిది ఎప్పుడైనా బయట ఉంటాడు. తర్వాత జోకులు చేసుకుంటా తర్వాత అయితే ఇక ఏదో నేను వీడియో తీస్తుంటే జోక్ చేస్తూ ఉంటాడు. తర్వాత అక్కడ సౌండ్స్ అయితే చాలా ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి. అందుకనేసి నేను వాయిస్ పెట్టలేదు. మా మరిది ఇంకా రేపే యూట్యూబ్లో వస్తుందని జోక్ చేసుకుంటా ఫోటో అయితే దిగుతూ ఉన్నాడు. వీడియోగ్రాఫర్ సైడ్ అయితే చూడడు, నా ఫోన్ సైడే చూస్తాడు మా మరిది అయితే. తర్వాత వచ్చేసి భలే జోక్ చేసుకుంటా ఫొటోస్ దిగుతూ ఉంటాడు మా మరిది. చాలా అందరం ఉంటే చాలా జోకులు చేసుకుంటా, నవ్వుకుంటా చాలా ఇదిగా ఉంటాము. చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది అందరం ఉంటే. ఇప్పుడు వాళ్ళ ఆడబిడ్డ కోడలిమే. మా ఆడబిడ్డ కోడలు. వాళ్ళ అక్క చెల్లెళ్ళు దిగిండ్రు కదా, వాళ్ళ తమ్ముని
మిస్సెస్ అన్నట్టు. వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ఒక అబ్బాయి. తర్వాత ఆ అమ్మాయికైతే ఇద్దరు కొడుకులు. వాళ్ళ హస్బెండ్ రాలేదంట, బయటికెళ్ళి ఏదో పెళ్ళికో ఎక్కడో వెళ్ళాడంట. ఇక్కడొచ్చేసి అన్నయ్యతో కూడా ఫోటోలు లాస్ట్‌కు ఇక ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది నేహ వాళ్ళ మామయ్య దగ్గర. తర్వాత వచ్చేసి అయిపోయింది. మేము లంచ్‌కైతే నువ్వేం మాట్లాడలేవు, సెల్ఫీ తీసుకుంటున్నావు. మై సిస్టర్, దిస్ ఇస్ అనదర్ సిస్టర్. నేనే కొట్టి సిస్టర్. పక్క సిస్టర్ ఇల్లారా, సిస్టర్ ఇల్లా, మా కోడలు సిస్టర్ ఇలా పక్క సిస్టర్ ఇలా ముగ్గురికి ఒకటి మా పాప అయితే వాళ్ళ అత్తనైతే ఎక్కిరిస్తూ ఉంది, బక్కత్త అది ఇది అనేసి. ఎందుకంటే జోక్గా ఉంటారు అందరు అనేసి. తర్వాత మేమందరం అయితే మా ఫ్యామిలీ వరకైతే మేమైతే తినడానికైతే వెళ్ళాము కిందికి. అపార్ట్మెంట్లో కదా, కింద సెలార్లో అయితే భోజనాలు అన్నీ బయట నుంచే తెచ్చారు, క్యాంటీన్. తర్వాత వచ్చేసి వంటలు ఏమేమి ఉన్నాయనేది చూసేయండి. సాంబారు, మిర్చి, పాపడు, బెండకాయ ఫ్రై, సాంబారు, పప్పు, ఇంకా మసాలా వంకాయ, పన్నీర్ కర్రీ, అవన్నీ అయితే చాలానే ఉన్నాయి. కాకపోతే నేనైతే ఏమీ పెట్టుకోలేదు ఎక్కువ. ఒక పచ్చడి. ఇక్కడ ప్రసాద్ అయితే నవ్వుతూ ఉన్నాడు. యూట్యూబర్లు ఇవన్నీ చూపిస్తారు కదా వంటలు అనేసి నవ్వుతూ ఉన్నాడు ప్రసాద్. రేణుక అని చెప్పాను కదా, వాళ్ళ హస్బెండ్, వాళ్ళిద్దరు టీచర్సే. తర్వాత ఇక్కడ భక్షాలు, రోటీ అన్నీ ఉన్నాయి. తర్వాత నేనైతే ఎక్కువ ఏం పెట్టుకోలేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ అయితే ఒక బాక్స్. ఇక్కడ అవన్నీ ఉంటాయి కదా, గజ్జలు, మురుకులు, అవన్నీ అయితే రెండు రెండు వేశారు. టిఫిన్ బాక్స్ అవన్నీ అయితే ప్యాక్ చేసి పెట్టారు అక్కడ. ఇదిగోండి, అందులోనేమో మురుకులు, లడ్డు అవన్నీ వేసి పెట్టారు కవర్లో. ఈ విధంగా దాంట్లోనేమో బాక్స్. ఇక్కడ పద్మ అయితే, మేడు పద్మ అయితే అబ్బా భలే అన్నీ చేసుకొస్తుంది పద్మ. మనకైతే టెన్షనే ఉండదు, అన్నీ పద్మనే చూసుకుంటుంది. అక్కడ ఇంట్లో ఏది కావాలన్నా, ఏం చేయాలన్నా అందరు ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే కూర్చున్నారు. లంచ్ అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయారు. కొందరు మా వరకు అయితే ఉండి ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే కూర్చున్నారు ఎవరికి వాళ్ళు. లంచ్ అయిపోయిన తర్వాత అంతే కదా ఎక్కడైనా. నెక్స్ట్ వీడియోలో మేము మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది చూసేయండి. నెక్స్ట్ రేపటి వీడియోలో మేమైతే నెక్స్ట్ వీడియోలో మా ఊరు టెంపుల్కి వెళ్ళాము మళ్ళీ. ఎందుకంటే మండే కదా, అటే ఉన్నాను కాబట్టి మండే టెంపుల్కి అయితే వెళ్ళాము. తర్వాత వచ్చేసి ఇక్కడ అందరూ అయిపోయింది. మా వారు బయటకు వెళ్ళింది కాబట్టి ఇప్పుడే వచ్చి తిన్నాడు. ఇక్కడ మా మరిది అందరూ కూర్చొని పెట్టుకుంటూ ఉన్నారు. మేము మళ్ళీ బయటికి వెళ్ళాం. బయటకంటే ఎక్కడికంటే మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ ఆడబిడ్డ ఇంటికి. ఆ రోజు వాళ్ళు బియ్యం వండారంట, పిలిచిండ్రు. కాకపోతే మేము లంచ్ ఇక్కడే చేసాము. సరేలే పిలిచిండ్రు కదా అనేసి వెళ్ళాము. వాళ్ళు కొత్తిల్లు కాబట్టి కొత్తిల్లు కట్టిండ్రు. తర్వాత వచ్చేసి వాళ్ళు బియ్యం అయితే పెట్టుకున్నారు ఆ రోజు. ఇక్కడ సోను, మా ఆడబిడ్డ వల్ల ఆడబిడ్డ కూతురు సోను. తర్వాత బాగున్నారా పెద్దమ్మ అది ఇది అని మాట్లాడుతూ ఉంది. ఇక్కడైతే అందరం మాట్లాడుతూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఇక వాళ్ళ ఆడబిడ్డ ఇంటికి పోయి కాసేపు ఉండి తర్వాత టీ తాగి లంచ్ అప్పుడే చేసి వెళ్ళాం కాబట్టి అక్కడ లంచ్ అయితే కొంచెం అన్న తినండి అంటే అప్పుడే ఏం తింటాం, అప్పుడే తిన్నాం కాబట్టి కాసేపు కూర్చొని టీ అయితే తాగి తర్వాత తాంబూలం అయితే ఇచ్చారు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళామంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మళ్ళీ పిన్నిని చూద్దాంలే, అప్పుడు వెళ్ళాను. మా పిన్నికి కొంచెం ఫ్రాక్చర్ అయింది చేతు, అప్పుడు వెళ్ళొచ్చాను పోయిన వీక్లో. మళ్ళీ వెళ్ళాము. తర్వాత వచ్చేసి మేము ఇంటికి వచ్చే వరకు నైట్ అయింది. రేపటి వీడియోలో